తెలంగాణ ప్రభుత్వం భాష మరియు సాంస్కృతిక శాఖ సమర్పించు సినీ వారానికి స్వాగతం. సో ఒక్కసారి రెండు సినిమాలకి అంటే హ్యాపీ యానివర్సరీ అండ్ ఆశా సినిమా గట్టిగా మీ చప్పట్లతో కంగ్రాచులేట్ చేయండి. రైట్గా ముందుగా చెప్పినట్టు ఇప్పుడు రెండు మూవీ టీమ్స్ కూడా స్టేజ్ పైకి వస్తాయి. సో ఫస్ట్గా హ్యాపీ యానివర్సరీ డైరెక్టర్ అనురాగ్ సాయి అడ్లూరి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనురాగ్ సాయి అడ్లూరి. సో మూవీ ప్రొడ్యూసర్ వరంగల్ వాయు అండ్ అసోసియేషన్ విత్ నో బడ్జెట్ ప్రొడక్షన్. సో వరంగల్ వాయు ఈ ప్రొడ్యూసర్, ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా వస్తే స్టేజ్ పైకి వచ్చేసేయండి. సో ప్రొడ్యూసర్స్, సో ఎడిటర్ ఆకాశవాణి ప్రభు, సో స్టేజ్ పైకి రావాలి. సో డిఓపి కార్తిక్ వాయు. సో క్యాస్ట్ ఇందులో హీరో కూడా ఆకాశవాణి ప్రభు అండ్ మాధవి చిలుకల. సో వారు కూడా స్టేజ్ పైకి రావాలి. అండ్ ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ వారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంజీ కుమారి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ దీప్తి బావరాజు. సో మీరు కూడా. సో నెక్స్ట్ నషా మూవీ చిరంజీవి గేదల. సో నషా మూవీ అంటే చిరంజీవి గేదల, మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ మణికంఠ వర్మ. సో మ్యూజిక్ మంచిది ఆర్. సో వారు కూడా స్టేజ్ పైకి రావాలి. ఎడిటర్ రాకీ నాగసాయి. డిఓపి ప్రతీష్ బాలు అండ్ శివ కోవెల. క్యాస్ట్ మణికంఠ వర్మ, కరుణ్, కృష్ణ అండ్ సో అందరు మూవీ టీమ్ అంతా కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో యాక్టర్ బాచి. సో వారు కూడా స్టేజ్ పైకి రావాలి. సో యా వచ్చేసాను. రైట్, ఇక హ్యాపీ యానివర్సరీ మూవీ డైరెక్టర్ అనురాగ్ సాయి అడ్లూరికి మైక్ ఇచ్చేస్తున్నా. సో అనురాగ్ సాయి అడ్లూరి గారికి సో మైక్ ఇస్తున్నా. సో మీరు మీ జర్నీ చెప్పి దాని తర్వాత మీ మూవీ టీం అందరినీ పరిచయం చేస్తూ సో వాళ్ళు కూడా టైప్ ఇచ్చేసేయండి, మాట్లాడారు. సో మీరు డైరెక్టర్తో పాటు యాంకర్ కూడా మీరు. నా పేరు అనురాగ్ సాయి, నేను వరంగల్ నుండి వచ్చాను. యాక్చువల్లీ నాది వరంగల్. సో ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ నుండి ఫిలిమ్స్ అని ఒక ఆసక్తితోని ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఒకటి తీసాను, అది యూట్యూబ్లోనే ఉంటుంది. అండ్ ఇది సెకండ్ పిక్చర్. అండ్ దీనికి మోస్ట్లీ కార్తిక్, ప్రభు, మాధవి వీళ్ళు లేకుంటే ఈ సినిమా ఉండకపోయేది. అండ్ సెకండ్ థింగ్ డైరెక్టర్ అంజీ. నా విజన్ని వాళ్ళు ఎన్హాన్స్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళిళ్ళు. సో నేను అనుకున్న విజన్ 100% వచ్చింది ఈ షార్ట్ ఫిలిం మటుకి. అండ్ కార్తిక్ మెయిన్లీ విజువల్స్, ఆ విజువల్స్ నాకు ఎలా వస్తాయో అనేది ఫస్ట్ నేను డౌట్ ఉండేది. బట్ లేటర్గా స్క్రీన్ మీద చూసినప్పుడు అది ఫైనల్గా బాగా అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ మా గెస్ట్లు ఇద్దరు ఉన్నారు మాకు. ఒకసారి మన మాజీ టూరిజం డైరెక్టర్ మన లోగిడి జయన్న ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. అలాగే డాక్టర్ కాజాపర్సన్న డైరెక్టర్ అండ్ రైటర్. రండి. అలాగే మా లిరిసిస్ట్ రాజు నల్లబెల్లన్న. నా పేరు లోగిడి జయన్న, మాది ఏపీ. నేను 80 తెలంగాణలో ఉంటుంటా.
ఇప్పుడు పాలిటిక్స్లో ఏపీలో రాజకీయంగా నేను ఉంటున్నాను. నేను ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్గా చేశాను. ప్రభు నాకు పరిచయము. ఈ చిన్న స్టార్ట్ ఫిలిం తీసుకున్నామన్నా. ఈ ఫిలింకు మీరు రాండి, చూడండి, ఇది ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం చెప్పమన్నాడు. ఈ ఫిలిం చూస్తే ఫస్ట్ ఒక పార్ట్, రెండో పార్ట్ చూశాను. ఈ రెండో పార్ట్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు చాలా బాగా ఒక ఇంట్రెస్టెడ్గా ఇది స్టోరీ అనిపించింది నాకు. రెండో పార్ట్ చూసేటప్పుడు నేను ఏదో ఆలోచించాను చైర్లో కూర్చొని. నాకు అలాంటి ఒక అబ్బాయి ఉన్నాడు, నా కూతురు ఉంది. అరే మన పిల్లలు కూడా బయట ఎలా తిరుగుతున్నారు, మన పిల్లలను ఎలా మనము జాగ్రత్తగా మనం చూసుకోవాలనేది ఎందుకో అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది నాకు. మనం కూడా మనకు కూడా ఇద్దరు పిల్లలు, పాపు బాబు. అంటే మన పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వెళ్తున్నారు వస్తున్నారు ఇంటికి, పేరెంట్స్ కూడా ఆలోచించాల్సినది ఉంది కదా. దాంట్లోని మెసేజే ఈ ఫిల్మ్ అనుకున్నా. ఇది నాకు అర్థమైంది. మంచి కాన్సెప్ట్తో ఈ ఫిల్మ్ తీశారు. దీన్ని మనం అందరూ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దీన్ని షేర్స్ చేసి దీన్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి మెసేజ్ తీసేదానికి నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, యాక్టర్స్ కానీ, హీరోలు కానీ వీళ్ళందరికీ ఇలాంటి వేదికను తయారు చేసి ఇందులో ఎలాంటి ఫ్రీ కాస్ట్, ఎలాంటి కరెంటు బిల్లు కూడా లేకోకుండా గవర్నమెంట్ ఇలాంటి చిన్న చిన్న నిర్మాతలను, చిన్న చిన్న హీరోలను కూడా పెద్ద హీరోలుగా చేసి సొసైటీకి ఒక నంబర్ 1గా ఏదైతే చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళు కూడా ఈ విధంగా నింటే ఈ స్థాయికి వచ్చినది. అదేవిధంగా వీళ్ళు కూడా రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అలాగే డాక్టర్ కాజాపాష్ అన్న రైటర్, డైరెక్టర్ ఒకసారి అన్న. అందరికీ నమస్కారం అండి. సినిమాలో టూ టీమ్స్కి బెస్ట్ విషెస్, యువర్ గుడ్ ఎఫర్ట్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ. ఇట్లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కల్చర్ మామిడి కృష్ణ గారు, మా మినిస్టర్ గారు జూపల్లి అండ్ ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి కృతజ్ఞతలు. ప్రభు మాకు బాగా దగ్గర ఫ్యామిలీ మెంబర్. సో తను చేసిందంటే వస్తే కొంచెం భయపడేటట్టు ఉంది పరిస్థితి. ప్రభుని చూస్తే నేను చూసి ఇట్లున్నాడు, మళ్ళీ పిల్లని ఎవరు ఇయ్యరు అనుకుంటే పిల్లనిచ్చుడేందుకు ఆయనకి 5 సంవత్సరాలు 5 యానివర్సరీలు అయిపోయినాయి. హ్యాపీ యానివర్సరీ అని ఇప్పుడు చెప్తున్నారు. సో వాళ్ళ మిస్సెస్ కూడా ఫస్ట్ టైం చూసింది నాకు తెలియదు. ఈ పెళ్లి కాదేమో ప్రభు ఇట్లాంటివి చేస్తే అని. సో బాగా ఇంటెన్సివ్గా చేసి తను వర్సటైల్ ఫిలిం మేకర్, డైరెక్ట్ చేయగలుగుతాడు, ఇటు డాన్సర్ అండ్ ఎడిటర్, చాలా క్విక్గా ఎడిటర్. నాకు బాగా నచ్చిన ఎడిటర్లు అంటేనే రేడియో ఇస్తే రిపేర్కి, టీవీ ఇస్తే ఆ టీవీ గురించి మర్చిపోతాం. అట్లా సినిమాలు కూడా అట్లా చేస్తారు. కానీ దాన్ని క్విక్గా చేస్తారు ఏ పనైనా. దాన్ని అవిడ్ అట్లాంటి సాఫ్ట్వేర్లు ఏముండదు, ఓవన్ నార్మల్ సాఫ్ట్వేర్ మీద చేస్తారు అది కూడా. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. మీరందరూ ఇంత మంచి టెక్నీషియన్స్ అందరు కలిసి చేయడం అనేది చాలా బాగుంది. విష్ యూ గుడ్ లక్. కొంచెం క్లైమాక్స్లో కొంచెం రియాలిటీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది. నెక్స్ట్ టైం చూసుకోండి. ఏదేదో రీజన్స్ చెప్తున్నాడు, ఆ రీజన్స్ అని చెప్పాలంటే పాంప్లెట్లు వేయాలని చెప్పిన, అట్లా కాదు, మామూలు అట్లా కట్టిపడేటట్టు చేయాలి. ఆ క్లైమాక్స్ అంటే ఈ షార్ట్ ఫిలిమే కదా, కానీ నెక్స్ట్ టైం మనం ప్రతిదీ 5Ws ఆలోచించాలి. వాట్, వేర్, వెన్, వై, హూ, విత్ హోమ్. ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ ప్రదేశం. సో అది నెక్స్ట్ది కూడా షార్ట్ ఫిలిం చూసిన ఆ సంభాషణలో మనం రాయాలనేసరికి కొంచెం జనరల్గా అట్లా రాస్తూ ఉంటాం, పత్రికలలో వచ్చినట్టు ఏదో అట్లా కాదు. మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లే ఉండాలి. వాడు ఆచూకీ ఏమన్నా తెలిసిందా అనేది ఉంది. ఆచూకీ అని ఇంట్లో మాట్లాడుకోం మనం. పాటలల్లో మళ్ళీ సాహిత్యకారులు అది నీ ఆచూకీ తెలియక అట్లా రాసుకోవచ్చు వాళ్ళు. కానీ డైరెక్టర్ అడిగితే కూడా ఐ డోంట్ వాంట్ దట్ అంటే నార్మల్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం రియలిస్టిక్ ఫీలింగ్ వచ్చేటట్టు చేయండి. ఇప్పుడే కదా మనం నేర్చుకుంటున్నాం. ఈవెన్ పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే రకరకాలు. సో న్యాచురల్ అంటే ఇంప్రూవైజ్ చేయండి. ఇప్పుడు కృష్ణవంశీ గారితో నేను స్టోరీ డిస్కషన్ చేస్తాం.
ఆయన ఏం చెప్తాడు, ఒక సీన్ రావాలంటే ఇంప్రూవైజ్ మనమేం మాట్లాడుకుంటాం. ఇప్పుడు సార్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్కి ఒక బాధ్యత గల ఒక ఆఫీసర్ అట్లాంటి పోస్ట్. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఆఫీసర్ మాట్లాడేది వేరు ఉంటుంది, పొలిటీషియన్ మాట్లాడే విధానం వేరు ఉంటుంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో హౌ దే బిహేవ్, వాట్ 5 Ws మళ్ళీ అక్కడ ఆలోచించాలి. వాట్, వేర్, వెన్, వై, హూ, విత్ హూమ్, 3 dimensions. సో ఆ ఏజ్ ఏంటి, ఆ జాబ్ ఏం చేస్తున్నాడు, సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఆ 3 dimensions చూడాలి. సో అవి చూడండి. అంటే జస్ట్ సారీ చెప్తున్నా, అంటే ఆ డైమెన్షన్స్ 3 Ws 5 Ws 3 dimensions చూడండి, చేయండి. బాగా వచ్చింది, ఇంకా బాగా చేయండి. చాలా ఫిలిమ్స్ మీరు నేను చూసి మా తిరువీరు యాక్ట్ చేసిన ఒక అందరూ చేసిన అమ్మాయి అనుకున్నా, ఇది పరేషాన్ అట్లానే ఉన్నారు. సో ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ ఫిలిమ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. గ్రేట్ దిగుదాం మన ఇద్దరు. మీరు చాలాసేపు మాట్లాడతారు, ఇద్దరు ఉంటే మన కాళ్ళు వస్తాయి. థ్యాంక్ యూ అందరికి. గుడ్ నైట్. అందరికీ నమస్కారం. నిజంగా ఈ దైవ కార్యంలో ఏమో తెలియదు కానీ 2 షార్ట్ ఫిల్మ్ మాత్రము 2 సిమిలారిటీగా ఉన్నాయి. అంటే హ్యాపీ యానివర్సరీలో ఒక డ్రగ్ యూజ్ చేసేటువంటి హ్యాబిట్ లేదు హీరోకి. సో ఈ డ్రగ్ హ్యాబిట్ అనేది హీరోకి వస్తే ఈ 2 షార్ట్ ఫిల్మ్లు సేమ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇద్దరు కూడా మంచి ఎఫర్ట్ పెట్టారు. ముఖ్యంగా మనము పేపర్ చూస్తే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట ఈ విధమైనటువంటి దాడులు, అమ్మాయిలపైన అఘాయిత్యాలు అని చూస్తూనే ఉంటాము. ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఫ్రెండ్ యాప్ అని చెప్పని వస్తుంది. మనం అందరం చూస్తాము ఇన్స్టాలు అవి ఇవన్నీ. అందులో మంచి మంచి హీరోయిన్లు పేరు ఉన్నటువంటి వ్యక్తులే ఏంటి అంత చూస్తాను, ఇంకెంతసేపు చూస్తావు ఇన్స్టాలు, ఫ్రెండ్ యాప్ను ఓపెన్ చేసుకురాదు, వాళ్ళతో మాట్లాడొచ్చు అంటే ఎవరి కోసం? నాకు ఒక 20-30 మంది ఫ్రెండ్స్ ఉంటారు, దగ్గర వాళ్ళకి 4-5 ఉంటారు, వాళ్ళతో మాట్లాడడానికే టైం దొరుకుతలేదు. ఇక ఫ్రెండ్ యాప్లో అంటే మనల్ని ఏ విధంగా పక్కదోవ పట్టించాలి, ఏ విధంగా మనల్ని ఒక చెడు మార్గంలోకి తీసుకుపోవాలనేది ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి బాగా మనల్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాయి. దాంట్లో ఎంత మంచిది తీసుకోవాలో మంచి మాత్రమే తీసుకోవాలి. ఆ చెడును అనేది మనం ఎట్టి క్వశ్చన్లోనూ ఎంకరేజ్ చేయకూడదు. మీకు ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడకూడదు, బోలంత మంది ఉంటారు, మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడదాం. సో ఆ రకంగా మనము ప్రతిక్షణము ఇప్పుడు సార్ చెప్పాడు, కొడుకు కానీ కూతురు కానీ ఈవెన్ 10th క్లాస్ 7th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏ కోర్స్ చేసినా కూడా వాళ్ళు అసలు ఇంట్లోకి పోయి రూమ్లో వెళ్ళి ఒంటరిగా లాక్ చేసుకుంటారు. అన్నం తిందిరా నాన్న అంటేనే బయటకు వస్తాడు ఆడు, అది కూడా నాకు లోపలికి తెచ్చి నేను తింటా అని చెప్పని అంటారు కొంతమంది పిల్లలు. అంటే ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు, వాడి హ్యాబిట్ ఏంటిది, వాడు సిగరెట్ తాగుతాడా, డ్రగ్స్ యూజ్ చేస్తాడా, ఏం చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళను ఆలోచన చేసుకోవాలి. సో ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ నిజంగా వీళ్ళ లైఫ్లో మరి ఏమైనా ఇన్సిడెంట్లు ఉన్నాయో నాకు రియలిస్టిక్గా జరిగినా నాకు తెలియదు కానీ, లేకపోతే చూసుంటారో కానీ మంచి కాన్సెప్ట్లు తీసుకున్నారు. ఇది చాలా అవసరము సమాజానికి. ఇంత మంచి ప్రయత్నం చేసినటువంటి 2 టీంలకి నేను మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకాశవాణి ప్రభు. దీంట్లో లీడ్ క్యారెక్టర్ అండ్ ఎడిటింగ్ కలరిస్ట్గా చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ షార్ట్ ఫిలిం అనేది ఒక మెయిన్ కంటెంట్ నచ్చడం నాకు ఏంటంటే క్యారెక్టరైజేషన్. యాక్టర్కి కావాల్సింది వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నేను కూడా బిఫోర్ చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సో ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను, ఒక లవర్ క్యారెక్టర్ చేశాను, ఒక మాస్ క్యారెక్టర్ చేశాను, సైకో క్యారెక్టర్ అనేది ఫస్ట్ టైం నేను చేసింది. సో అది కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని అనురాగ్ తీసుకొచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కొంచెం ఆయనకు కూడా యాజ్ యాక్టర్గా నేను కూడా నిరూపించుకోవాలి కాబట్టి ఆయన ఒక డెమోలాగా ఇట్లా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఇట్లా ఉంటుందని ఆయన చూపించి ఆయన సాటిస్ఫై అయిన తర్వాత నేను షూట్కి వెళ్ళినాను. సో అట్లా క్యారెక్టరైజేషన్ అది ఇంపార్టెంట్ కదా మనకి ఎప్పుడైనా. ఇప్పుడు ఎందుకంటే ఉన్నాయి 2 క్యారెక్టర్స్. సో 2 క్యారెక్టర్స్ మీద మనం ½ అన్ అవర్ డ్యూరేషన్ని మనం తీసుకురావాలంటే ఎంతో కొంత యాక్టింగ్ స్కోప్, బీజిఎం, సో సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, పెద్ద లొకేషన్ వేరియేషన్స్ లేవు, ఒకటే సింగిల్ లొకేషన్ కాబట్టి సో అంత డ్యూరేషన్ని మనం కూర్చోబెట్టాలి జనాలను కాబట్టి వీలైనంత వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. సో అందుకే ఒక లవ్,
అందులో కూడా సీన్స్ మన స్క్రీన్ ప్లేలో కూడా ఒక లవ్ సీను, ఒక సైకో సీను, ఒక లవ్ సీను, ఒకటి అది అన్నట్టు. సో ఆడియన్స్కి కొంచెం క్యూరియాసిటీ తీసుకోవడం కోసం అలా జిగ్జాగ్గా చేయాల్సి వచ్చింది. మెయిన్ ఇంకా నాకు మా టీం అంతా వరంగలే. ఇప్పుడు మాది వరంగల్ వాయు అని యూట్యూబ్ ఛానల్. సో మేము ఇట్లా అప్కమింగ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కావచ్చు, లిరిక్ రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇంకా డైరెక్టర్స్ కావచ్చు. సో ఎవరైనా మాకు ఇప్పుడు ఇక్కడ ఈ తిను కూడా వేరే ఫ్రెండ్తో పరిచయం అయ్యి మా దాకా వచ్చిన టీం మెంబర్సే. సో స్టార్టింగ్ అయితే మేమే ప్రయత్నం చేసి మేమే డైరెక్షన్ చేసి యాక్టింగ్ మేము చేస్తున్నాం. సో వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ కూడా మా దాంట్లో తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఒక టీం వర్క్ లాగా బడ్జెట్, హై బడ్జెట్, మా దగ్గర పెద్ద ప్రొడ్యూసర్ లేరు, ప్రొడక్షన్ లేదు. సో మేమంతా కష్టపడి యూతే, ఇక్కడ ఎవరు బాగా సెటిల్ అయిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. సో మా దగ్గర కెమెరా, ఎడిటింగ్, టెక్నికల్గా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఏమైనా ఉంటే మనకి యాక్టర్స్కి, ఫిమేల్ యాక్టర్స్కి, ప్రొడక్షన్కి చిన్న చిన్న అమౌంట్ పెట్టుకొని, ఇప్పుడు ఇది కూడా సరే ఎవరైనా బడ్జెట్ అడిగితే దాని గురించి నేను చెప్పేస్తా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే మాకు ఇప్పుడు మీరు చూసిన మ్యూజిక్ కూడా అంజీ పామిడి అని, తను పామిడి నుంచి తను అక్కడే ఉంటాడు. సో చాలా ఫోక్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా చేశాడు. మీరు యూట్యూబ్లో అంజీ పామిడి అని కొడితే చాలా సాంగ్స్ వస్తాయి. సో తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ ఒక మూవీకి కూడా చేస్తుండో, అది కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. సో తను నాది ఇదివరకు శిశుడు అని కూడా ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ చేసిండు, అది కూడా VFX కూడా ఉంది. సో అది కూడా మీకు వీలుంటే చూడండి, అది కూడా దీంట్లో ప్రీమియర్ వేసాము, దాని కూడా మంచి అప్లైసెస్ వచ్చింది. డాక్టర్ మామిరి హరికృష్ణ సార్ కూడా చాలా దాన్ని పోవడం జరిగింది దాని గురించి. సో ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు మాకు తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో మాకు ఫ్రెండ్లీ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంజీ పామిడి నాకు దానికి ఏం తక్కువ లేకుండా, ఒక సినిమాకి ఎటువంటి తక్కువ లేకుండా ఆ బీజిఎంని నా కోసం ఇచ్చినందుకు మా టీం కోసం చాలా చాలా థ్యాంక్ యూ అంజీ. అండ్ యాక్ట్రెస్ మాధవి, సో తను కూడా మాతో ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యి చేయడం. సో కొంచెం ఫస్ట్ కాబట్టి మనకు కూడా వాళ్ళు ఏం చేస్తారో ఆమె ఏం చేస్తారో అని కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా. సో అట్లా కొంచెం చిన్న చిన్న వాటితోటి అట్లా అడిట్ చేసి ఒక 4 days షూట్లో, ఇదంతా ఒక 4 days షూట్లో మేము షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మాకు బడ్జెట్ అయింది ఓన్లీ పెయిన్ లొకేషన్ అదంతా. సో అట్లా ఒక 4 days షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఆల్రెడీ బిఫోర్ మేము ఒక 2 songs అనుకున్నాము. దీంట్లో ఒకటి లవ్ సాంగ్, ఒకటి సైకో సంబంధించింది, ఒక నెగిటివ్ సాంగ్. సో దాంట్లో ఫస్ట్ది ఆల్రెడీ డైరెక్టరే రాసిండు, ఇలా ఇలా లవ్ సాంగ్ అని. సో దానికి ఆల్రెడీ మేము ముందే ప్రీ ప్లానెడ్గా ఉన్నాము. కాకపోతే నెక్స్ట్ సెకండ్ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం అది షూట్ అయిన తర్వాత ఆల్రెడీ సాంగ్ ఉందని తెలుసు, బట్ ఆ విజువల్ మీద మళ్ళా తర్వాత ఎడిట్ అయిన తర్వాత రాయించినాం దాన్ని. సో దాని లిరిక్ రైటర్ వచ్చి విజయ్ కుమార్ గుమ్మ, తను కొంచెం వర్క్ ఉండి రాలేకపోయాడు. సో ఇందులో లవ్ సాంగ్ ఇలా ఇలా సాంగ్లో మేల్ అండ్ ఫీమేల్ 2 ఉంటాయి. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి పాడాడు, తను దీప్తి భోగరాజ్ అని, తను కూడా మంచి సింగర్, ప్లేబ్యాక్ సింగర్, చాలా సాంగ్స్ కూడా తను పాడింది. దీప్తి భోగరాజ్ అని కూడా మీకు యూట్యూబ్లో చాలా సాంగ్స్ కూడా వస్తాయి. సో దీంట్లో 2 songs తనే పాడింది. సో నెగిటివ్ సాంగ్ కూడా తనే పాడింది. సో అటువంటి వాయిస్ కూడా మీకు రేర్, అసలు అటువంటి టోన్ కూడా మీరు క్యాప్చర్ చేయలేరు తను వాడిందంటే కూడా. అంటే ఆ 2 songsకి 2 వేరియేషన్స్ మీకు కనబడతాయి చూస్తే. సో మాకు కూడా ఆమె తను ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీ యాజ్ ఏ ఫ్రెండ్లీగా మాకు పాడింది. సో దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సాంగ్ చూస్తే మీకు కూడా ఏమైనా ఎంకరేజ్మెంట్లా ఉంటే మీ కాంటాక్ట్ కావాలంటే ఒకసారి వరంగల్ వాయు యూట్యూబ్ ఛానల్, నా కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి 2 ఉంటాయి. మీకు ఎవరైనా అప్కమింగ్ టెక్నికల్గా సింగర్స్ కావచ్చు, లిరిక్ రైటర్ కావచ్చు, మీకు ఎవరైనా హెల్ప్ కావాలంటే మా కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సెండ్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్. సో నా కోసం వచ్చినటువంటి మా ఫ్రెండ్స్, ఫిలిం మేకర్స్ అండ్ ప్రశాంత్ అన్న అండ్ ఇంకా మాధవి యాక్ట్రెస్ హారిక. సో తనతో కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ ఫిలిం చేశాను. సో అవి కూడా రిలీజ్కున్నాయి. అండ్ అలాగే మన వేణు దావత్ అన్న, తను కూడా 7 Notes ప్రొడక్షన్, తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తను కూడా ఫోక్ సాంగ్ చేస్తూ ఉంటాడు. మీకు అల్లల్లో నేరల్లో సాంగ్ తన అన్న వాళ్ళది ప్రొడక్షన్ అది. సో థ్యాంక్ యూ అన్న నా కోసం వచ్చినందుకు వేణు అన్న. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీమ్ మెంబర్స్ సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడక్షన్ కార్తిక్. హాయ్ అండి అందరికీ.
ఫస్ట్ ఇయర్ మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుందని యాజ్ ఎ టెక్నీషియన్ మనకు కూడా తెలుసు కాబట్టి దట్స్ అ గ్రేట్ అటెంప్ట్ అనుకోవాలి. నెక్స్ట్ మా షార్ట్ ఫిలిం వచ్చి మేము వరంగల్ వాయి షార్ట్ ఫిలింగా అంటే మేమిద్దరం ఫ్రెండ్స్గా లైక్ 8-9 ఇయర్స్ అవుతుంది ప్రభు నేను ఫ్రెండ్గా ఉండబట్టి. సో అలా మేము ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని ట్రై చేస్తూ వరంగల్ వాయు అనే ఛానల్ పెట్టి మేము చిన్నగా అన్ని షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూ ఇలా అప్పుడప్పుడు పెద్దగా ట్రై చేస్తున్నాం. సో ఇలానే కాకుండా ఇంకా పెద్దవి చేయాలని అంటే మేము కూడా సినిమా లెవెల్కి పోవాలని ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్ట్రెస్ మాధవి గారు ఒకసారి తన ఫీలింగ్స్. హలో అందరికీ. ఫస్ట్ నన్ను నమ్మి బాగుందా లేదా నాకు తెలియదు. డైరెక్టర్ సార్ చెప్పాలి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి చేయడం వర్క్, బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నాతో పాటు చేసిన ప్రభుకి అండ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు చూడడానికి వచ్చినందుకు మీకు కూడా అందరికీ థ్యాంక్స్ అండి. ఒకసారి సింగర్ దీప్తి భోగరాజ్ గారు తన ఫీలింగ్ని. అందరికీ హాయ్. యాక్చువల్గా ప్రభు నాకు మంచి ఫ్రెండ్ అండ్ ఇందాక సార్ చెప్పినట్టు మంచి ఎడిటర్. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నాకు నా మ్యాషప్ సాంగ్స్ కానీ నా ప్రైవేట్ సాంగ్స్ ఏదైనా సరే అన్నీ తనే ఎడిట్ చేస్తాడు. నేను 12 o'clockకి ఫోన్ చేసినా 1కి ఫోన్ చేసినా నీకు ఎప్పటి వరకు కావాలంటే నాకు ఎర్లీ మార్నింగ్ కావాలి మనం అప్లోడ్ చేయాలంటే నేను ఉన్నా అని చెప్పేసి అని ఏమున్నా పక్కకు పెట్టేసి నా కోసం అసలు తను నేను ఎలా అయితే పాడానని చెప్పినాడో తను కూడా తను ఎప్పుడు కమర్షియల్గా లేకుండా నాకు ఎప్పుడు సపోర్ట్ చేశాడు ప్రభు. సో ఈ సినిమాలో ఫస్ట్ ఇలా ఇలా సాంగ్ పాడాను. ఇలా ఇలా నన్ను వేయరా ఈ సాంగ్ చాలా నచ్చింది. సో అంజీ నాకు ప్రభు ద్వారానే పరిచయము. సో ఈ సాంగ్ పాడాక నాకు మళ్ళీ ఆ చిన్న క్లైమాక్స్ మాత్రమే చూపించారు, సినిమా అంతా చూపించలేదు ఆ ఫిలిం అంతా. ఏంటి ప్రభు అసలు నేను ఈ యాంగిల్ కూడా ఉందా నీలో, ఇంత రాక్షసత్వంగా చేశావంటే అవును పాట పేరు రాక్షస రూపం అని చెప్పి అప్పుడు చెప్పాడు. సరే నీ వాయిస్ అయితే బాగుంటుంది అని తనకి ఎందుకు అనిపించిందో తెలీదు. నేను ఎప్పుడు పాడలేదు, ఇలాంటి పాటలు ఎప్పుడు పాడలేదు, ర్యాప్స్ లేదంటే ఫోక్ సాంగ్స్ పాడుతున్నాను. సో రాక్షస రూపం రాక్షస తత్వం రాక్షస శిబిరం రాక్షస సమరంలో లోకమి తెలియని మనిషికి మనసున బాధ. ఈ ఒక్క లైన్ పాడంగానే ఫిక్స్ అని చెప్పేది. థ్యాంక్ యూ ప్రభు. ఈ పాట తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేశారు ఈ వాయిస్ కల్చర్ కూడా ఉందా అని. మేబీ ఇలాంటి సాంగ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ అండ్ అందరికీ. అండ్ ఇలానే మీకు కూడా చాలా అంటే చాలా బాగుంది. మీ ఫిలిం చూస్తున్నప్పుడు యాక్చువల్గా మా బ్రదర్ యుఎస్లో ఉంటారు. యుఎస్లో కొన్ని ప్లేసెస్ ఇలా డ్రగ్ అడిక్ట్ అయిపోయి మనకు ఆ ప్లేసెస్ చూస్తేనే చాలా భయం వేస్తుంది. యాక్చువల్లీ మంచి మెసేజ్ ఓరియంటెడ్. యా థ్యాంక్ యూ ఇద్దరు టీమ్స్కి ఆల్ ద బెస్ట్. ఇదే లాస్ట్ మా టీంలో లాస్ట్ మెంబర్ అంజీ కామెడీ మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసి మా 2 సినిమాలని చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా అంటే మేము ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మా పని మాత్రమే మాట్లాడుతుంది, మేము తక్కువనే మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏం మాట్లాడాలనుకున్నా మా పనిలోనే చూపించుకోవాలి. నాకు ఈ హ్యాపీ యానివర్సరీ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నేను అనురాగ్కి ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మ్యూజిషియన్గా ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా వెళ్ళాలి. అప్పుడు మాకంటూ ఒక కొత్త వర్క్ చేయాలనిపిస్తుంది. ఒకే ప్రాజెక్టు, ఒకటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఒకటే ఫోక్ సాంగ్స్, జనాలు వింటున్నారని చెప్పేసి ఆ డీజే సాంగ్స్, ఆ దాండియా స్టెప్స్ ఇవి కాదు. అంటే కంపోజర్స్గా ఒక సాటిస్ఫాక్షన్ జనాలకి ఎక్కుతుందా ఎక్కదా, అది మెసేజ్ ఓరియంటెడా నాటా అనేది కాకుండా ఒక టెక్నీషియన్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాడంటే ఎప్పుడు ఎదుగుతాడంటే డెఫినెట్లీ కొత్త సబ్జెక్టులు వచ్చినప్పుడు. నాకు అది నచ్చింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇట్లా 2 షేడ్స్ ఉంటాయి, ఒకటి లవ్ షేడ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. సో నువ్వు చేయాలి అంటే ఓకే బిగ్ టాస్క్ నాకు. ఓకే డెఫినెట్లీ నేనైతే చేస్తా, నాకు సాధ్యమైనంత వరకు కొత్త ప్రయత్నం చేస్తా అని చెప్పేసి
చేసినా మీకు అందరికీ నచ్చిందో నచ్చలేదో మీరు క్వశ్చన్ చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటికే బాగా టైం అయిపోయింది, మా నెక్స్ట్ టీం మాట్లాడాలి కాబట్టి వాళ్ళ కోసం నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ మీ ప్రాజెక్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ బాగుంది. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, మాటలు కానీ ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్తుంది. మా ప్రాజెక్ట్ తీసుకెళ్ళిందో తెలియదు కానీ మీ ప్రాజెక్ట్ మాత్రం ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళింది. మనం కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా సంథింగ్ మన నాన్నకైనా మన సిచ్యువేషన్స్ ఇవన్నీ అంటే న్యాచురాలిటీగా అనిపించింది నాకైతే. అట్లాంటి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ నేను కూడా చేయడానికి రెడీ ఉన్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకుల అభిమానులకి, మా ఫ్రెండ్స్కి, మా టీంకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు రాకేష్ వర్మ గారు. నేను ఈ ప్రాజెక్ట్ని ఒక 40-50,000లో చేద్దాం అనుకున్నా. బట్ మేకింగ్ అయిపోయిన తర్వాత మా ఆయన ఒప్పుకోలేదు అసలు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం, దీనికి మ్యూజిక్ యాడ్ చేద్దాం అని చెప్పిస్తే సన్నీ అని మ్యూజిక్ బాగా కొట్టాడు. అండ్ మన డిఓపి గారు చాలా ఫాస్ట్గా చేశారు వర్క్. ఆయన లేకపోతే మన ఇంత ఫాస్ట్గా మా ప్రాజెక్ట్ వెళ్ళబోతుంది సార్. బాలు గారు అండ్ కరుణ్ పాపం యానిమేషన్ కోర్స్ చేస్తూ ఉంటాడు మణికొండలో. ఆ చార్మల షాట్లో 4:30 షాట్ పడితే పాపం 3:30కి వచ్చి ఉన్నాడు. కొద్దిగా లేట్గా వచ్చాడు. ఆ లేట్గా రావడం వల్ల కొద్దిగా పర్లేదు కానీ బాగా ఎంకరేజ్ చేశాడు కరుణ్, ₹1 కూడా తీసుకోకుండా. మా బాచీ గారు అయితే మనకి స్టూడియో ఉంది దీనికి. ఆ స్టూడియోని కూడా వర్క్ పక్క పెట్టి ఒక 1 డే డేట్ ఇచ్చారు మాకు. 1 డే డేట్ ఇచ్చారు. అండ్ డబ్బింగ్ కూడా డేట్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ రేటింగ్ కూడా రాకీ ఎలా చేశాడంటే, నీ ఏ షాట్ చెప్తే ఆ షాట్, నాకు ఇది కావాలి భయ్యా అంటే ఇదే, అది కావాలంటే అదే, ఏది కావాలంటే అది వేసేవాడు. చాలా బాగా చేశాడు రేటింగ్ రాకీ కూడా. సన్నీ కూడా బాగా చేశాడు. అండ్ ఆనంద్ కుమార్ అక్కడికి వచ్చినాడు. పాపం 1 o'clock షార్ట్ పడింది. పాపం పొద్దున్న పిలిస్తే నైట్ 1 o'clock. అండ్ శ్రీపాల్ ట్యాంక్ బండ్ దగ్గర వన్ షాట్ ఒక రోజు హ్యాండ్ ఇచ్చాడు కానీ బాగానే చేశాడు. మా డిఓపి గారు మాట్లాడతారు. అందరికీ థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫేమస్ ప్రాజెక్ట్ బాగుంది బ్రో. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. అండ్ మా నష్ట విషయానికి వస్తే మా డైరెక్టర్ చిరంజీవి ఏ షాట్ అన్నా ఇక్కడ చేయాలంటే ఇక్కడ చేయాలంతే, వేరే దగ్గర వద్దు. అలా టైం వేస్ట్ చేసినా సరే అవుట్పుట్ బాగుంది. అండ్ ఈ షార్ట్ గోల్కొండ చేయాలంటే గోల్కొండ, లేదు ఇక్కడ చేద్దామంటే అస్సలు సమస్య లేదు. గోల్కొండలో పడాలి, ట్యాంక్ బండ్లో పడాలి, అండ్ చార్మినార్ అంటే చార్మినార్ పడాలి. ఒకరోజు పాపం ఎర్లీ మార్నింగ్ షూట్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఒక 1 week షూట్ గ్యాప్ వచ్చింది. అండ్ మా డిఓపి బాలు చాలా స్పీడ్గా వర్క్ చేశాడు. అండ్ కరణ్ యాక్టింగ్ బాగా చేశాడు అనుకుంటున్నాను, మీరు కూడా చూశారు, చాలా బాగా చేశాడు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన మీరు కూడా చాలా బాగా చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మ్యూజిక్ ఎలా ఉందో మీరే చూసారు, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మా ఎడిటర్ రాకీ ఏ టైంలో ఫోన్ ఇచ్చినా సరే చిరాకు పడకుండా, ఇలా చేద్దాం ఈ షార్ట్ ఇక్కడ పెడదామన్నా సరే చిరాకు పడకుండా ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేసి సపోర్ట్ చేసిన ఎడిటర్ రాకీ ఇక్కడ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ రాకీ. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ వాల్యుబుల్ టైంని మా కోసం వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుందన్న. మీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశారు. మీరు కూడా లేదు బ్రో, నిజమే. ఓకే ఫైన్. మా షార్ట్ ఫిల్మ్కి వస్తే షార్ట్ ఫిల్మ్ మొత్తం తన భుజాల మీద మోసుకుని చిరంజీవి బ్రో. తను చాలా కష్టపడ్డాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ తను ప్లస్ మా డైరెక్టర్ బ్రో మణికంఠ బ్రో చాలా కష్టపడ్డారు ఈ షార్ట్ ఫిల్మ్కి. చాలా అంటే ఏ టైం అయినా సరే వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. మొత్తం అంతే, మొత్తం వీళ్ళే చేశారు.
చాలా బాగా కష్టపడాలన్నా మీరు ఇంకా మంచి పొజిషన్ అని. ప్లస్ మన డిఓవి సార్ అయితే అక్కడ షార్ట్లో ఉంటే మొత్తం ఫుల్ ఫన్ ఉంటుంది, అసలు ఎక్కడ బోర్ కొట్టదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మొత్తం లాగించేస్తారు. ఆయన చాలా బాగా ట్రీట్ చేస్తారు. బట్ మంచి టాలెంటెడ్ పర్సన్ బ్రో. అండ్ మనకన్నా బ్రో మీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగా చేశారు బ్రో. ఓకే, దీని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఈయన ఉన్నా అంటే తను వాల్యుబుల్ టైంని కూడా అంటే తనకున్న పొజిషన్ వదిలేసి మా కోసం వన్ డే ఆయన వచ్చారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. యా సూపర్. సో ఒక్కసారి రెండు టీమ్స్కి మరోసారి మీరందరూ చప్పట్లతో కంగ్రాచులేట్ చేయండి. సో ఇంతకుముందు డాక్టర్ పాషా గారు మాట్లాడినట్టు ఇప్పుడు నెక్స్ట్ మైక్ మీ దగ్గర తీసుకొస్తాను, బికాస్ మీరు మూవీ బాగుంది అని చెప్పేసి అందరూ చెప్తారు. సో దానికోసం లేదు ఈ స్టేజ్. సో వీళ్ళు చేస్తున్న మూవీని నెక్స్ట్ మూవీస్లో అంటే ఫీచర్ ఫిలిమ్స్ ఇచ్చినప్పుడు ఆ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పడానికి ఈ స్టేజ్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు రాగానే ఎంట్రీ కాగానే పోర్ట్రేట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఫీచర్ ఫిలిం డైరెక్టర్స్ అందరూ కూడా ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇక్కడ రవీంద్ర భారతి పైడిజరస్ ప్రివ్యూ థియేటర్ స్టేజ్ నుంచి వచ్చిన వారే అనమాట. సో ఆల్మోస్ట్ 17 డైరెక్టర్స్కి ఇచ్చినాం మేము తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. సో తరుణ్ భాస్కర్ నుంచి మొదలుకొని, సో తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల డైరెక్టర్ మీ అందరికీ తెలుసు, వారు కూడా ఇక్కడ నుంచి వచ్చిన వారే. అక్కడ నుంచి మొదలుకుంటే సో రీసెంట్గా శివరపల్లి డైరెక్టర్ వారి వరకు కూడా ఇక్కడ నుంచి వచ్చారు. సో కాబట్టి సో మీరందరూ కూడా లైక్ మూవీ బాగుంది అని చెప్తూ మూవీలో ఏమైనా మిస్టేక్స్ చూసిరు, ఎక్కడైనా ల్యాగ్ అనిపిస్తే ల్యాగ్ అని చెప్పండి. సో ఎడిటింగ్ బాగాలేకపోతే ఎడిటింగ్ బాగాలేదు అని చెప్పేసి ఇది అంటే వీళ్ళకి రివ్యూ ఇవ్వడంతో పాటు వీళ్ళున్న మిస్టేక్స్ కూడా చెప్పాలి. బికాస్ నెక్స్ట్ వీళ్ళు చేసే మూవీస్లో ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి కోసం ఈ స్టేజ్ ఉంది కాబట్టి సో క్రిటిసిజం కూడా చేయండి అండ్ వాళ్ళు చెప్తారు. సో వాళ్ళకి ఇంకా డౌట్స్ కూడా అంటే ఎడిటింగ్లో సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే, సో డైరెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే సో ఆ డౌట్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఓకేనా? యా. సో రిలోడ్ అని ఇంకో ½ an hour రిలోడాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. రేపు ఫీచర్ ఫిలిం తీసినప్పుడు కూడా స్టేజ్ పై రిలోడాలి కాబట్టి ఇక్కడ నుంచే ప్రాక్టీస్. సో రైట్, మీ దగ్గర పెట్టుకుని ఇంకో మైక్ వాడు. రైట్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్దాం. ఎవరెవరికి ఎట్లా అనిపించిందో అని చెప్పేసేయండి మూవీని. సో మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అందరికీ నమస్తే, నా పేరు వెంకట్ బోయపల్లి. ముందుగా వెడ్డింగ్ యానివర్సరీ సారీ అంటే నేను సగంలో వచ్చిన సారీ అంతకుముందే చెప్పిన అన్నకి ప్రభు అన్నకి మీ టీం చాలా బాగా చేసింది. సో ప్రభు అన్న ఎప్పటి నుంచో తెలుసు, చాలా షార్ట్ ఫిల్మ్లో చేసిన సాంగ్స్ అన్నీ చేస్తారు, ఎన్నోసార్లు ఇంటరాక్ట్ అయినాం. అందరికీ కంగ్రాచులేషన్, ఇంక ఇలాంటి మంచి షార్ట్ ఫిల్మ్ చేయాలి మీరు. అదేవిధంగా నషా టీం కూడా అందరు బాగా చేశారు. డైరెక్టర్ అంతే ఇంతకుముందు అడిగింది మనోడు అది అంటే చిన్న ఏజ్ అయినా జబర్దస్త్ కాంటెంట్ తీసుకున్నాను భయ్య. మీరు చూడడానికి ఆ సినిమాలో టోపీ భయ్య దాంట్లోనే కొంచెం ఓల్డ్ అంటే పాతగా ఉన్న నేను ఇంతకుముందు అంటుంటే ఆనంద్ తోటి మీరు కూడా బాగా చేశారు భయ్య, మీరు కూడా బాగా చేశారు. యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ చేసిన భయ్య అందులోనేమో ఫాదర్లా ఉన్నాను, ఇక్కడ చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. డిఓపి అందరూ బాగా చేశారు. ఓకే థ్యాంక్ యూ. వరంగల్ టీం అన్నారు కదా, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం వరంగల్ స్లాంగ్లో మాట్లాడితే విందామని చూసినా కానీ ఎవరు అంటే సారీ అంటే జస్ట్ రిక్వెస్టింగ్ బాగుండదని ఆ ఫీలింగ్ అనిపించింది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు ఆనంద్. నేను నషాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు టీమ్కి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సారీ ఏంటి టైటిల్ పేరు రైట్ అన్నా?
కదా డైరెక్టర్ వరంగల్ టీం వాళ్ళు చాలా బాగా చేశారు. కాకపోతే ఎడిటింగ్లో కొద్దిగా కలర్ ఎందుకో కొద్దిగా అక్కడక్కడ కలర్ గ్రేడింగ్ పోయింది అనిపించింది నాకు. సో అదొక్కటి, మిగతాదంతా వండర్ఫుల్. షార్ట్ ఫిల్మ్ ఒక రేంజ్లో వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే హ్యాట్సప్ చేయాలి, ఎందుకంటే చాలా బాగా చేసినావు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యాక్టింగ్ ఒక రేంజ్ అయితే దానికి నీ మ్యూజిక్ ఒక తోడు మామూలుగా కాదు. ఇందాక వీళ్ళు చెప్పినట్టు మమ్మల్ని క్వశ్చన్లు అడిగితే బాగుంటది, అప్రిషియేషన్స్ కాకుండా. లేదు కలర్ గ్రేడింగ్ ఒకటే ఉంది, దానికి మాలో ఉన్న మిస్టేక్స్ ఏం లేవన్న దాంట్లో. ఒక కలర్ గ్రేడింగ్ మాత్రమే ఉంది. ఏమడుగుతారా అని బాగుంది అనడం కాకుండా ఏదైనా బాగుంది అంటే కూడా మీకు కొద్దిగా ఇంకా మోటివేషన్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మిస్టేక్స్ చెప్పండి దయచేసి, నేర్చుకుంటాం. ఒక కలర్ గ్రేడింగ్ మిస్టేక్ ఉంది, అది నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా చేస్తే బాగుంటది. థ్యాంక్ యూ. నాషా టీం అయితే ఏం మిస్టేక్స్ లేవు, చాలా బాగా చేసిండ్రు ప్రతి ఒక్కరు. చిరంజీవి బ్రో ఆల్ ద బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, ఇంకా మంచి మంచి మూవ్స్ చేయాలని కోరుకుంటున్నా. First of all, congratulations both the short film teams. ఇది యానివర్సరీలో ఒక లాస్ట్లో నాకు ఒకటి అనిపించింది, జస్ట్ రౌద్రం అనేది ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను నేను హీరోయిన్ నుంచి, అదొక్కటి నాకు మిస్ అయింది అనిపించింది. రౌద్రం లాస్ట్లో చాకు దొరికినప్పుడు కొంచెం రౌద్రం అనేది కొంచెం ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అదొకటి కొంచెం మిస్ అయినా. అంటే అది యాక్చువల్లీ నాదే మిస్టేక్. కంటిన్యూస్గా 3 days నిద్ర లేకుండా చేసేసరికి ఆ పార్ట్ అనేది కొంచెం క్లైమాక్స్లో రాసుకున్నా, బట్ అది కొంచెం తీయలేకపోయినా ఆ రాసుకున్నది ఎగ్జాక్ట్లీ. సో అది ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ అది రియల్ కత్తి కదా, సో ఆ ఫీల్ కి భయానికి ముందు ఇది నిజంగా తగులుతుందేమో అని భయం ఎక్కువ ఉండే. సో అందుకు అది కొంచెం అయినా నాకు కూడా చూసిన తర్వాత అనిపించింది అది మిస్టేక్ ఉంది అని. బట్ థ్యాంక్ యూ. బోత్ టీమ్స్కి కంగ్రాచులేషన్స్ అండి. మామిడి హరికృష్ణ గారు ఇంత యంగ్ డైరెక్టర్స్ని ఈ రవీంద్ర భారతిలో ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. 2 టీమ్స్ కూడా బాగా చేసేయండి. తర్వాత మాలో మిస్టేక్స్ చెప్పమని ఎవరు అడిగారు, మీరు మొత్తం మిస్టేక్స్ అన్ని సవరించుకునే మీరు డిస్ప్లే అనేది చేస్తారు, కాబట్టి మీలో మిస్టేక్స్ అనేవి లేవండి. నాకు తెలిసి మీలో మిస్టేక్స్ అనేవి జనరల్గా లేవు. ఒకవేళ ఉంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలిము, సెకండ్ ఫిలిము, మీరు ఇనిషియేటింగ్లో వచ్చారు కాబట్టి అది సవరించుకుంటారు. పోను మీరు పెద్ద ఫిలిమ్స్ తీయాలని నేను ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. ఈ పాత్రలకి న్యాయం చేశారు. యాక్చువల్గా ప్రభు గారు సైకో పాత్ర చేశారు, కానీ ఆయన చాలా మంచివారండి నాకు తెలిసి. మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి. అలాగే ఇప్పుడు ఎలా అయితే ఫిల్మ్స్ చేశారో అది రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందండి. ధన్యవాదాలండి మీ ఇద్దరికి. సార్ యాక్చువల్లీ నేను లాస్ట్ టైం శిష్యుడు టైంలో ఇక్కడ ఉన్నప్పుడు ఐ థింక్ క్వశ్చన్ అడిగినట్టు నాకు గుర్తుంది. నేను మీకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయినాను అని నేను ఆ రోజు చాలా అంటే చాలా బాధపడినా. అది రిపీట్ కాకుండా మ్యాక్సిమం ట్రై చేసినాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు గుర్తున్నారు నాకు ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ. Have a photograph with you, team. Last if you don't have any objection. ఇంకెవరైనా క్వశ్చన్స్? అంటే ప్రభు అంటే మీరు ఈ ఇంతకుముందు అన్నారు కదా కొత్త వాళ్ళకు కూడా అని, అంటే మీరు కొత్త వాళ్ళకు కూడా ఇస్తున్నారా మీ ఛానల్లో? స్టోరీ రైటింగ్స్ ఉన్న వాళ్ళు, రైటింగ్స్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా అప్కమింగ్ విత్ ప్రాజెక్ట్స్ తోటి. అంటే మాకు ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే మాకు కూడా ఉండాలి కదా, మా ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు కాబట్టి మాకు వీలైనంత వరకు మేము కోఆపరేట్ చేస్తామని చెప్తున్నాను. ఇది ఎక్కడ తీసిరన్నది షార్ట్ ఫిల్మ్? ఇది యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్లో మనకి ఫామ్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ ఫామ్ హౌసెస్లో రెంటల్ తీసుకొని చేసినాం. అవును. మీరు అంటే ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు కదన్నా, అంటే మీరు మీ టీమ్ ప్లస్ కొత్త వాళ్ళతోటి, అంటే మీరు ఎట్లా ప్లానింగ్ అని అనుకుంటారు? స్టోరీస్ అంటే ముందు ఎట్లా ప్లానింగ్ ఉన్నది?
ఇక్కడ ఏంటంటే తిను ఇప్పుడు ఏం మనకి ముందు నుంచే తను ట్రావెల్ అయిన తను కాదు. సో మధ్యలో తనకు ఒక డైరెక్టర్గా తను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక డెమో లాగా తను వర్క్ చేసుకోవడానికి మాతో కొలాబరేట్ అయ్యి తను కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మా సైడ్ నుంచి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేసినాం. సో మొత్తం ఒకరి చేయడం అనేది వాళ్ళకు కూడా బర్డెన్ అయింది కదా. సో తను మొత్తం చేయలేక అందుకే కొంచెం షేర్ చేసుకొని కొలాబరేట్ అయ్యి ఈ కంటెంట్ని మనం ముందు తీసుకొచ్చినాం. అలాగే వేరే వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ మన ఛానల్ కోసం ఇప్పుడు ఎవరికైనా ఒక స్వార్థం ఉంటుంది కదా. మా ఛానల్ కోసం వాళ్ళు ఏమైనా కంటెంట్ తీసుకొచ్చి మా సైడ్ నుంచి టెక్నికల్గా కెమెరా ఎడిటింగ్ సో అట్లా మేమైనా ప్రొవైడ్ చేస్తాం. కానీ ప్రొడక్షన్ చేయాలంటే అది ఏమైనా స్టోరీ బాగుంటే ఏమైనా మేము చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంది. కానీ 100% మేము పెట్టలేము. సో కొంత అమౌంట్ వాళ్ళు ఏమన్నా చూసుకుంటే టెక్నికల్గా మేము కెమెరా పరంగా ఎడిటింగ్ పరంగా మేము వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఎన్నో నాకు తెలిసి నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ చేసారు అనుకోండి ఇప్పటికి. అంటే నెక్స్ట్ అంటే బిగ్ మూవీ ఏమన్నా ప్లానింగ్ ఉందా? ఎట్లా ఏంటి మీ ఐడియా? మన గోల్ అందరిది అదే కదా, సిల్వర్ స్క్రీన్ బాల్. సో క్యారెక్టర్స్ చేశా, 2 మూవీస్లో క్యారెక్టర్స్ చేశా. సో ఆకాశవాణి అని ఇంకోటి స్పార్క్ అని. సో ప్రజెంట్ ఇంకా మనకి లీడ్ క్యారెక్టర్స్ రావాలంటే మనల్ని నమ్మి ప్రొడ్యూసర్ దొరకాలి కదా. మన కంటెంట్లు ఉన్నాయి, కంటెంట్లో కొదవలేదు. కాకపోతే ప్రొడ్యూసర్స్ భారీ స్కేల్ పెట్టాలంటే మినిమం మనకి క్రోస్లలో అవుతుంది కదా. సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని ప్రమోట్ చేయడం ఇంకొక ఎత్తు. కాబట్టి మనం దాంట్లో కొంచెం ఉండాలంటే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. కొంచెం ప్రొడక్షన్ తరఫున మనకు కొంచెం బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉండాలి కంపల్సరీ. వాళ్ళ కోసమే ట్రై చేస్తున్నాం. సో అంతవరకు ఖాళీగా ఉండకుండా ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీ అంటే మీరు ఎక్కడ తీసారన్న షార్ట్ మన నెక్స్ట్ హైదరాబాద్ అన్నమాట. ఓకే. అంటే బడ్జెట్ ముందు అంటే ఎంత బడ్జెట్ అయింది? అంటే బడ్జెట్ ఫస్ట్ చిరువే చెప్పడం అయినా 30-40లో చేసేద్దాం అన్నాడు. 30,000లో చేసేద్దాం షార్ట్ ఫిల్మ్ అన్నాడు. కాకపోతే ఆ కెమెరా తీసుకొచ్చి కొంచెం అవుట్పుట్ మంచి స్టోరీ కదా, కొంచెం రీచ్ అవ్వాలంటే క్వాలిటీ బాగుండాలి. సో దాని గురించి కొంచెం బడ్జెట్ ఒక అయిందన్న 1.5 దాకా అయింది. డైరెక్టర్ అంటే డెబ్యూ నా భయ్యా, ఇంతకుముందు ఏమైనా చేశారా మీరు? అంతకుముందు కూడా షార్ట్ ఫిల్మ్ చేశాను భయ్యా, 7 దాకా చేశాను. ఫస్ట్ వచ్చేసి O2 ఆక్సిజన్ గురించి తీశాను. తర్వాత టెక్నాలజీ అని చెప్పేసి మన రైతులు వచ్చేసి ఊళ్ళో వెస్ట్ గోదావరిలో చేశాను. తర్వాత వచ్చేసి లవ్ మీద వచ్చాను. తర్వాత మళ్ళీ ఓన్లీ సోషల్ మెసేజ్లు ఇవ్వడం కోసమే నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఓకే భయ్యా, మీరు అంటే ఇంతకుముందు తీసారా షార్ట్ ఫిల్మ్స్? ఇప్పుడు ఇది డెబ్యూనా మీరు? ఒకటి తీసాను. అంటే యాక్చువల్లీ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా తెలుగు ఫీచర్ ఫిలిం. ఓకే. అండ్ నెక్స్ట్ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్కి. దీనికంటే ముందు ఒకటి తీసాను 2024. అది చాలా తక్కువ బడ్జెట్లో 15K అలా. నెక్స్ట్ సెకండ్ ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా అందరికి మరొకసారి నమస్కారం. ఇప్పుడు నా క్వశ్చన్ హా టీమ్కి. హా అంటే హ్యాపీ యానివర్సరీ కదా. నేను అందరికి అంటే నాకు ఇంతకుముందు ప్రభు యాక్టింగ్ కానీ తను లీడ్ రోల్ చేసినటువంటి క్యారెక్టర్ కానీ తర్వాత సినిమాటోగ్రఫీ కార్తిక్ గురించి కానీ దీప్తి భోగరాజ్ గారి గురించి కానీ తెలుసు. బట్ నాకు తెలియని పర్సన్ అనేది సాయి. సో వరంగల్ అనేసరికి జర కొంచెం నాకు ధైర్యం అనిపించింది. వరంగల్ నుంచి వెళ్ళి చాలామంది రావడానికి ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ మీరు తీసేటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఎంకరేజ్గా ఉంటాయని చెప్పి అనుకుంటున్నా. సో నా క్వశ్చన్ ఏంటంటే హ్యాపీ యానివర్సరీ అనేది మీరు ఏదైనా సినిమాకి సంబంధించి ఏదైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తారా, లేకపోతే మీ ఓన్ స్క్రిప్టా? అంటే యాక్చువల్లీ ఇది ఐడియా స్టార్ట్ అయింది ఇంట్లో నుండి కెమెరా బయటికి వెళ్ళొద్దు, ఇద్దరే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ టైటిల్కి రాసుకున్నా కదా. ఓకే. రాసుకొని టైటిల్ పెట్టలేదు బికాస్ వచ్చే ఐడియాస్ కొన్ని ఒకసారి టైటిల్స్ వస్తుంటాయి, ఒకసారి సీన్స్ వస్తుంటాయి. కాబట్టి టైటిల్కి రాసుకున్నా కదా. అండ్ ఆ తర్వాత లాక్డౌన్ టైంలో సిచ్యువేషన్స్ ఇలా జరిగినాయి కాబట్టి మన ఢిల్లీలో అది బేస్గా చేసుకొని ఫస్ట్ అదే రాసుకున్నాను. బట్ మళ్ళీ ఏదో క్యారెక్టర్కి ఏదన్నా పెడితే బాగుంటుంది అన్న దాంతో సైకో ట్యాగ్ చేసి పెట్టాను. యాక్చువల్ ఫస్ట్ డ్రాఫ్ట్లో అమ్మాయి చనిపోతుంది
బట్ దానివల్ల ఏం నాకు అంత అనిపించట్లేదు. ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి దాన్ని రివర్స్ చేశాను. సో నాకు ఎక్కడ మైనస్ అనిపించింది అంటే మైనస్ మీన్స్ ఇంకా ఉంటే బాగుండదు అనిపించింది ఏంటంటే డైరెక్ట్గా ఇద్దరిని చూపించకంటే బిఫోర్ ఇంకో రిలేషన్షిప్ని చూపించి అది షార్ట్ టైంలో క్లోజ్ చేసి నెక్స్ట్ ఏమని చూపిస్తే అది ఒక సీక్వెన్స్ లాగా ఉండదేమో అని అనిపించింది. పెరుగుతాయి, బడ్జెట్ పెరుగుతుందని ఆగాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ అంటే ఇది కూడా ప్లానింగ్ 30-40 బడ్జెట్ లోనే తీద్దామని యాక్చువల్లీ డెమోకి అనుకున్నాను. బట్ అది గ్రాడ్యువల్ గా డిస్కషన్స్ చేస్తూ పెరిగింది. బట్ నైస్ అటెంప్ట్. మీరు భవిష్యత్తులో మరో సందీప్ రెడ్డి వంగ లాగా అవుతారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ లక్షణాలు మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మీరు సైలెంట్ అండ్ వైలెంట్ కనపడుతున్నారు మాకు. సో కమింగ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ అంజీ పామిడి గారు సెన్సేషనల్ ఆర్ఆర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్లో తీసుకుపోయింది హ్యాపీ యానివర్సరీని. అయితే సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ పని ఏంటిది, మ్యూజిక్ చేసుకోవాలా, సినిమాను హైప్ లోకి తీసుకుపోవాలా. కానీ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ చేసింది అంటే లిరిక్ రాసిండు, తర్వాత పాట పాడిండు కూడా ఇలా ఇలా అని చెప్పాను. అంటే మీరు అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ పాటను రాసి పాడినారు కాబట్టి మీ లైఫ్ లో అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ పాట రాసి మీరు చేయడం జరిగిందా? అట్లాంటి ఇన్స్పిరేషన్ అట్లా ఏం జరగలేదు. కానీ నేను ఫస్ట్ టైం చాలా అంటే చాలా అన్ఈజీగా ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళది కనీసం కెమెరా ఎటు వెళ్తుంది, ఆ సీన్లు చూస్తూ కొత్త మనుషులను చూపిస్తూ ఆ క్యారెక్టర్ ఈడున్నది ఇద్దరే. 45 minutes అనుకుంటా డ్యూరేషన్, 43-45 అరౌండ్ కదా, 34 అరౌండా. ఓ 2 సీన్లు, ఒకటి లవ్ జరుగుతుంది, మళ్ళీ ఇటు ఆ రాక్షసుడు కనిపిస్తుంది. ఏం చేయాలి నేను, ఎన్ని థీమ్స్ అని క్రియేట్ చేయాలి? యాక్చువల్ గొడవ కూడా అయింది నాకు ప్రభుకి డైరెక్టర్కి. వాళ్ళేమో ప్రతి సీన్కి కొత్త మ్యూజిక్ అడుగుతారు. క్యారెక్టర్స్ ఉన్నది 2, రాక్షసులకి ఎన్ని కొట్టాలి? ఒకటి క్రియేట్ చేస్తాం, దాన్ని కాపీ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం తప్ప కొత్తది క్రియేట్ చేయలేదు. ఆ విషయంలో నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడినా. యాక్చువల్లీ దాదాపు 2.5 months అయింది అనుకుంటా నాకు కన్ఫర్మేషన్ వచ్చి ప్రాజెక్ట్. చాలా టైం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే అదే నాకున్న అనుభవం ప్రకారంగా ఇంత డ్యూరేషన్కి ఉన్న 2 సీన్లు అంతే, అటొకటి ఇటొకటి సీన్లకి ఆ మ్యూజిక్ని ఎట్లా చేయాలి? అతను ఆ నెగిటివ్ షేడ్లో కూడా చాలా రకాలు చేస్తాడు. ఆమె రక్తాన్ని వండుకొని తింటాడు, అక్కడ డిఫరెంట్గా కావాలంటాడు మ్యూజిక్. అంటే ఫస్ట్ క్రియేట్ చేసింది మళ్ళీ ఏదైనా రూమ్లో వచ్చే ఒక చిన్న చిన్న ఇంట్లో సౌండ్లతో క్రియేట్ చేయమని చెప్తారు. అంటే నాకు ఓకే, నేర్చుకోవడానికి అయితే చాలా బాగా అనిపించింది ప్రాజెక్టు, కొత్తగా వర్క్ చేసినాను. బట్ ఏంటంటే ఉన్న ఆ 2 థీమ్లని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ కొత్తగా చేసుకుంటూ చేయడం అనేది చాలా రిస్క్ అనిపించింది నాకు. కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది పడినా, బాగా కొంచెం గొడవ కూడా అయింది. ఫైనల్లీ మీకు నచ్చింది చాలు. మేము ఏం చేసినా సరే మీకు నచ్చాలనే కదా. మా గొడవలన్నీ కూడా మీరు చూసి క్లాప్స్ కొట్టినారంటే రిలీఫ్ అయిపోతాం. మేము మళ్ళీ మంచిగా కలిసి దావత్ చేసుకుంటాం. ఎంతగానో ఏం వస్తున్నా కలిసి దావత్ చేసుకుంటాం. టెక్నీషియన్స్ కున్న ఒకే ఒక ఏమంటారు మెడిసిన్ అది మీ చెప్పట్లే. మేము చేసిన కష్టానికి మీ చెప్పట్లు మాత్రమే మాకు అదొక రిలీఫ్ ఇస్తుంది. మెడిసిన్ లాగా మాకున్న రోగాన్ని పోగొడుతుంది, మాకున్న బాధల్ని, రిలేషన్షిప్స్ని, ఆ మధ్యలో జరిగిన సంఘటనల్ని అన్నింటినీ పోగొట్టి మమ్మల్ని అందరినీ మళ్ళీ కలిసి పార్టీ చేసుకునేటట్టు చేస్తుంది. మా కోసం ఒక 2 లైన్లు ఇలా 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 ఇలానా అక్క వాడింది. అక్క వాయిస్తో మరి నాది అంత బాగా అనిపించదు. చాలా అంటే నాకున్న నేను చేసిన వర్క్ విషయంలో అంటే లవ్ ఫెయిల్యూర్ ప్యాటర్న్స్ కానీ, లవ్ సాంగ్స్ కానీ, కొంచెం ఎమోషనల్ సాంగ్స్ కానీ, వీటి మీద నాకు మంచి పట్టు ఉంది. నేను బాగా చేయగలుగుతా. ఫస్ట్ టైం ఒక నెగిటివ్ రోల్కి మ్యూజిక్ చేయాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు సినిమా చూస్తే నాకు తెలిసి వోకల్స్ ఒక 40% ఉంటాయి. ఆ బీజిఎమ్స్లో మేల్ వాయిస్ కావచ్చు, ఫీమేల్ వాయిస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు. అంటే మ్యూజిక్ని మ్యాక్సిమం వోకల్తో చేయగలుగుతా. అది నాకు తెలిసి అంటే రీసెంట్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కనుక అనిరుద్ధ్ కానీ, ఇటు మన తమన్ కానీ, వాళ్ళు అంటే మ్యూజిక్ని వోకల్తో డిఫరెంట్గా ఎమోషనల్స్ కానీ, రౌద్రాన్ని చూపించడం కానీ వోకల్స్తో డిఫరెంట్గా చేస్తారు. అది మనం నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఈ ప్రాజెక్ట్లో దాన్ని ట్రై చేసిన. చాలా అంటే చాలా అంటే విజువల్ చూస్తుంటే నాకు కూడా గూస్ బంప్స్ అనిపించింది. ఆ రాక్షసం థీమ్ క్రియేట్ చేయడము, ఎస్పెషల్లీ లాస్ట్లో ట్రాన్స్ఫర్మేషన్, ఈమె
ఆ భయం నుంచి అతన్ని చంపేంత ఒక అది అంటే ఆమెకు వచ్చిన పవర్, ఆ ధైర్యం, ఆ ధైర్యానికి నేను ఇచ్చిన మ్యూజిక్ డెఫినెట్లీ ప్లస్ అయింది అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నట్టుండి అప్పటి వరకు వచ్చిన ఆ లిరిక్స్ అన్నీ కూడా ఇతని మీదనే ఉన్నాయి. అంటే ఇతన్ని ఏం చేయాలి, ఇతను ఎట్లాంటి వాడు, ఈ క్యారెక్టర్ ఎట్లాంటిది అన్నది మాత్రమే ఉంది. ఆమెకు ఒక బూస్టింగ్, ఆ బూస్టింగ్ ఏంటంటే డెఫినెట్లీ నాకు తెలిసి మహిషాసురమర్దిని అని ఆ డివోషనల్ లిరిక్స్ తీసుకొని లాస్ట్లో ట్రై చేసినాం. అది నాకు విజువల్లీ చూసుకోవడానికి, అంటే నేను చెప్పుకోవడానికి, రేపొద్దున నువ్వేమన్నా చేసినావా, ప్రాజెక్ట్ పెద్దది ఏదైనా ఉందా అని ఎవరైనా అడిగినప్పుడు డెఫినెట్లీ నేను ఈ ప్రాజెక్ట్ చూపించుకోవడానికి, ఎస్పెషల్లీ నెగిటివ్ షేడ్కి నేను చేసిన కంపోజింగ్, ఆ లాస్ట్లో ట్రాన్స్ఫర్మేషన్స్, సాంగ్స్, ఇవన్నీ నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది అని అనుకుంటున్నా. ఇప్పటికైతే వచ్చింది, చూసిన ప్రతి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మీ నుంచి నాకు చెప్పట్లయితే వినబడినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ గారు. భవిష్యత్తులో మీరు తమన్ డిఎస్పి లా సరసన చేరాలని చెప్పని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ, ఏది సరసన సరసన అంటే వాళ్ళకు వాళ్ళ వరసలో వాళ్ళ సరసన. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వరంగల్ ప్రొడక్షన్ అంటే అటు సైడ్ ఉన్న అమ్మ ప్రొడక్షన్ లో సినిమా చేసినాను. మ్యూజిక్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ఆర్కి సంబంధించి వోకల్స్ ఈ థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. మ్యాక్స్ నాకు తెలిసి ఈ డిసెంబర్లో ఉండొచ్చు రిలీజ్. చూడండి, డెఫినెట్లీ మ్యూజిక్ విషయంలో నన్ను బ్లెస్ చేయండి, నాకు నేర్పించండి. ఏదైనా నేను చేయగలిగింది, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఇప్పుడు ఎట్లయితే చెప్తున్నారో ఆ సినిమా విషయంలో కూడా థియేటర్కి వెళ్ళి చూసి డెఫినెట్లీ నాకు రివ్యూ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా పేరు ది కాప్, అమ్మ ప్రొడక్షన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సినిమా పేరు వచ్చేసి ది కాప్. మంచి ఎమోషనల్, ఒక ఆల్ మిక్స్, అది పొలిటికల్ అని చెప్పొచ్చు, ఇటు హారర్ అని చెప్పొచ్చు, ఇటు కామెడీ అని చెప్పొచ్చు, ఇటు ఫైట్లు ఉంటాయి, ఒక రాజకీయానికి సంబంధించిన పాలిటీషియన్స్ అంటే పోలీసులకి రాజకీయ నాయకుల మధ్యన జరిగే ఒక మంచి కమర్షియల్ మూవీ లాగానే ఉంటుంది. మీకు అందరికి నచ్చుతుంది. ఈ యాక్చువల్లీ తెలంగాణ లాస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆ ఫండ్ నుంచి చేసిన ప్రాజెక్ట్ అది. నాకు తెలిసి తెలంగాణ వాళ్ళు ఆదరిస్తారని అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ సపోర్ట్ కూడా వస్తుంది. మీరందరూ చూడండి సినిమాని, మీరు కూడా చూసి రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు ది హీరో, హ్యాపీ యానివర్సరీ హీరో. మీరు జనరల్గా నాకు తెలిసి నాన్ వెజ్ తినరు, మందు తాగరు, ఇంకొకరిని మనసును నొప్పించరు. అట్లాంటి మీరు ఇలాంటి క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకున్నారు? పాపం ఆమె మేడం చూస్తేనే మాట్లాడినది, ఆమెను ఎట్లా కొట్టారు మీరు, ఎట్లా గాయపరిచారు, అసలు ఎలా కొట్టాలనిపించింది మీకు? అదే సినిమా చూడితే రేటి సినిమాలు చూసే నేర్చుకుంటున్నాం యాక్టింగ్. ఎవరు మనకి ఓన్గా వచ్చి చేసేది మనం సినిమాలు చూస్తూ పెరిగినాం కాబట్టి ఎవరో ఒక మనకి తాకుద్ది. ఎందుకంటే స్క్రీన్ మీద అన్ని సినిమాలు మనం చూసి ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఇన్స్పిరేషన్ మనకు తెలియకుండా ఎవరో ఒక హావభావన కావచ్చు, ఎవరో ఒక యాంగిల్ కావచ్చు, ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, మనలో ఏదో ఒకటి పడిపోద్ది. సో నా క్యారెక్టరైజేషన్, నా ఎక్స్ప్రెషన్స్ ఓని కూడా కొన్ని క్రియేట్ చేసుకొని, సో కొన్ని మనోడు కొన్ని రిఫర్ చేయడం, అట్లా కొన్ని బిల్డ్ అయ్యి ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరి మనుషుల దాంట్లో అన్ని కోణాలు ఉంటాయి. సో ఈ కోణం ఇప్పుడు బయటపడ్డదండి. నైస్ అంటే కమింగ్ టు ది నిషా, సారీ నషా టీమ్, నిషా రెండు ఒకటి. నషా డైరెక్టర్ గారు, మీరు చూస్తే బుచ్చిబాబులాగా చాలా ముద్దుగా ఉన్నారు. మీరు చూస్తేనేమో చాలా అంటే మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో రియలిస్టిక్ ఇన్సిడెంట్లు చేయడం అనేది నేను ఒక అంబిషన్ లాగా పెట్టుకున్నా అని చెప్పారు అన్నారు. సొసైటీకి మీరు అది ఇచ్చేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎప్పుడు ఏం చేయాలా, ఎవరి దగ్గర పోయి దోస్తాన్ దగ్గర పోయి వాడు బనీలు కొనుక్కున్న వాడిని పార్టీ అడిగి బీర్లు తాగి రావాలని ఆలోచించే ఈ జనరేషన్లో మీరు సొసైటీ గురించి సినిమాలు తీస్తాను, సొసైటీకి అంటే సర్వీస్ ఓరియంటెడ్గా నేను చేపించడానికి నేను సినిమాలు తీస్తాను భవిష్యత్తులో అని అన్నారు. ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఏమి లేదన్నా, నాకంటూ ఈ దేశంలో పుట్టాను కదా, ఇక్కడ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదు. అవును, ఎవరు చేస్తున్నారో తెలుసులేదు. లవ్ అంటున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక 1 year 2 years 3 years లవ్ చేసుకుంటున్నారు. లవ్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఫెయిల్యూర్ అయితే చనిపోవడానికి సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ 20 years 22 years పెంచిన తల్లిదండ్రులు వేస్టా అని చెప్పేసి అలాంటివి ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అంటే ఎట్లా కన్విన్స్ చేస్తారు మీరు? ఇప్పుడు అరే నువ్వు బీరదాగర అంటే వాడు వింటాడా, నువ్వేంద్రాబాయ్ చెప్పేదని చెప్పని అంటాడు. నేను చేయవలసింది నేను చేస్తానన్నా, అది వింటాడు వీళ్ళు వాడి ఇష్టం. అది ఇప్పుడు మనం ఒక మంచి దారి చూపెడతాం, ఇది మంచి దారి అంటే అది వెళ్తే అక్కడ భవిష్యత్తు బాగుంటుంది. ఏదో నీ చెడ్డ దారిలోనే వెళ్తానంటే మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. చిరంజీవి గారు, మీరు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాత్మకమైనటువంటి ఇంకా ఇట్లాంటి షార్ట్ ఫిలిమ్స్ తీసి సిల్వర్ స్క్రీన్ పైన కూడా మీరు చిరంజీవిగా ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ సూపర్ బ్రో. థ్యాంక్ యూ. నాకు కూడా క్వశ్చన్ అడగండి ఏమనండి. యా మూవీ గురించి యా మూవీ గురించి ఇంకెవరైనా? గుడ్ ఈవినింగ్ అందరికీ. 2 లఘు చిత్రాల టీమ్స్కి. ఇందులో మొదటి చిత్రం హ్యాపీ యానివర్సరీలో ఒక మంచి సందేశం ఇచ్చింది. అమ్మాయిలు పరిచయం లేకుండా, ఎలాంటి పరిచయం లేకుండా లివింగ్ రిలేషన్ ఇలాంటివి చేయడం వల్ల ఎంత నష్టం అన్నది చాలా స్పష్టంగా ఇందులో ఒక సందేశం వచ్చింది. చాలా అప్రిషియేట్. ఇంకోటి రెండోటి నష మీద కూడా చాలా ఒక సమాజానికి ఆలోచించే విధంగా తీసింది. అది కూడా చాలా సందేశాత్మకంగా ఉన్నది. ఈ యువత నెంబర్ 1 యువత ఇంత బాగా మీ లోపల మంచి టాలెంట్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ మ్యూజిక్ చాలా బాగున్నది, డైరెక్షన్ కూడా బాగున్నది. కానీ చాలా క్రూల్ చాలా డేంజరస్ డైరెక్షన్గా నాకు అనిపించింది. ఎందుకంటే రక్తం తాగడం అలాంటిది. దీనివల్ల యువత వాళ్ళకు ఇలా కూడా అనే ఒక ప్లానింగ్ వచ్చే ఆలోచన లాగా అనిపించింది నాకు. నెంబర్ 2 నషాలో యువత తల్లిదండ్రుల కోసం ఎంతవరకైనా పోయే ఒక కొడుకులాగా కూడా వచ్చేసింది. కానీ ఆ ఎండింగ్ ఎక్కడో బాగా అనిపించింది నాకు. ఆ యువకుడు అవసరమైతే ఆ టీంని పట్టించేటట్టు కూడా ఉంటే ఇంకా బాగుండు. ఎందుకంటే డైరెక్టర్ చాలా ప్రయత్నం చేసింది. ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైనా అప్రిషియేషన్ వచ్చిందా బ్రదర్? సరే, తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎవరో బ్రదర్ అన్నాడు, మీరు తాగొద్దంట, సమాజం తాగకుండా ఊరుకుంటుందా? మన ప్రయత్నం మనం చేయాలి. నేను ఒక సోల్జరు, ఆర్మీలో ఉంటా. మన ప్రయత్నం మనం చేయాలి మన సమాజం మీద. అందులో 100 మందిలో ఒక 2-3 మారినా అదొక సక్సెస్. థ్యాంక్స్, బెస్ట్ ఆఫ్. మీలో అందరూ మంచి టాలెంట్ ఉన్నది. ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తినిచ్చి మంచి మంచి చిత్రాలు తీసుకురావాలని కోరుకుంటాను. థ్యాంక్స్. ఇంకా ఇంకెవరైనా మాట్లాడండి, మూవీ ఎట్లుంది అని చెప్పేసి. ఓకేనా? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిరా? సో మీరు కూడా మాట్లాడండి అమ్మా, పెద్ద స్క్రీన్లో ఇట్లా చూసిరో అని చెప్పేసి చెప్పండి. అంటే ఇంట్లో ఓకే అడిగిడి పోతా అని చెప్పేసి సతాయిస్తూ ఉంటుంది కదా, అలా లేదా? మాట్లాడమనండి భయ్యా మీరు. పొడిచేసి ఆమె హీరోయిన్. సో మీరు మీ నుంచి సో ట్రై చేసేది ఎప్పుడైనా ఇంటికాడ అట్లా? చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చెప్పు. సినిమాలో ఓకే, ఇంటికాడైతే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. వద్దు వేరే అమ్మాయి యాక్చువల్లీ నాకు ఇంతవరకు హెల్ప్ చేసినటువంటి మా వైఫ్కి అండ్ మా అత్త మామయ్యకి అండ్ మై పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
అంటే అందరూ అనుకోవచ్చు, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అందరికీ ఉంటాయి. సో యాజ్ యాక్టర్గా నేను ముందుకు పోవడానికి నాకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఎక్కడైనా ఉంటే బడ్జెట్ అమౌంట్ తగ్గదు తప్ప నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు మాట్లాడారా? సో ఇంతమంది చూసిరు మూవీ. చలో మళ్ళా ఫైండ్ చేసేద్దాం ఇంకా యా లాస్ట్లో ఫోటో. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఎవ్రీ సాటర్డే శనివారంలో ఇలాగనే ఉంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే 2 మూవీస్ ఉంటాయి మనకి. సో మీకు తెలిసిన వారు లేదా మీరు కూడా మూవీస్ తీసినా సరే మీరు మాకు ఇవ్వచ్చు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఈ స్క్రీన్ అనమాట. సో వారి కోసం ఈ స్టేజ్ ఉంది. సో మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలంటే sinivaram.telangana అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో మీరు మెసేజ్ చేసిన అయిపోతుంది. లేదా వెళ్ళేటప్పుడు నా కాంటాక్ట్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు మెసేజ్ చేసినప్పుడు ఇప్పుడు మెసేజెస్ ఎప్పుడో చూస్తాను, బికాస్ నేను నా వర్క్లో కూడా బిజీ ఉంటాను కాబట్టి. సో మరేం పర్లేదు, బట్ రిప్లై మాత్రం కంపల్సరీ ఇస్తాను. రైట్. సో ఒక్కసారి అందరికీ చప్పట్లు కొట్టేసి ఇంకా మనం క్లోజ్ చేసుకుందాం. సో ఒక ఫోటో అండి. సార్ తీసేసి సో 2 మూవీ టీమ్స్ పక్క నిలబడి నేను ఒక ఫోటో. ఓకే.